ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ సౌత్ కొరియా పర్యటన కొనసాగుతోంది. 5వ రోజు కియా మోటార్స్, సునిక్ సిస్టమ్స్ వంటి దిగ్గజాలతో వరుస సమావేశాలు నిర్వహించారు. దక్షిణ కొరియా పర్యటనలో 5వ రోజు మంత్రి నారా లోకేష్ పెట్టుబడుల వేటలో మరింత దూకుడు పెంచారు. అనంతపురంలో ఉన్న కియా మోటార్స్ ను ఏపీలో మరింత విస్తరించాలని కోరారు. విశాఖపట్నం పోర్టు సమీపంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, బ్యాటరీ వ్యవస్థలు, ఈవీ కాంపోనెంట్స్ తయారీ యూనిట్లతో పాటు సీకేడీ అసెంబ్లీ, ఎగుమతి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలంటూ కియా ప్రతినిధులకు భారీ ఆఫర్లు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 3S స్పీడ్ స్టెబిలిటీ సర్వీస్ విధానం పెట్టుబడిదారులకు కొండంత భరోసా ఇస్తుందని లోకేష్ వివరించారు. కొరియా విదేశాంగ ఉప ముఖ్యమంత్రి యూయ్ హే సిసిలియా చుంగ్ తో భేటీ అయి ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ కొరియా ఇన్వెస్ట్మెంట్ డెస్క్, కొరియన్ కల్చరల్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే విశాఖపట్నం, బూసాన్, ఇంచియన్ మధ్య డైరెక్ట్ విమాన సర్వీసులు నడపాలని విజ్ఞప్తి చేశారు. సెమీ కండక్టర్ ఓఎల్ఈడీ పరికరాల తయారీ దిగ్గజం సునిక్ సిస్టమ్స్ ను శ్రీ సిటీలో డిస్ప్లే పరికరాల తయారీ యూనిట్ పెట్టాలని లోకేష్ ఆహ్వానించారు. ఏపీ సెమీ కండక్టర్ పాలసీ కింద అదిరిపోయే ప్రోత్సాహకాలు ఇస్తామని హామీ ఇచ్చారు. కొరియా కంపెనీల కోసం ఏపీ ఐఏసీ ద్వారా భూమి, ప్లగ్ అండ్ ప్లే మౌలిక సదుపాయాలు, సింగిల్ విండో సిస్టంతో ప్రత్యేక ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఏపీలో 10 గిగావాట్ల డేటా సెంటర్ ప్రాజెక్టులతో పాటు క్వాంటమ్ కంప్యూటింగ్, ఏఏ రంగాల్లో సాంకేతిక సహకారం అందించాలని లోకేష్ కోరారు. 2030 నాటికి 160 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యమే లక్ష్యంగా సోలార్, విండ్, గ్రీన్ హైడ్రోజన్, బ్యాటరీ తయారీ రంగాల్లో కొరియా సంస్థలు భారీగా పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు. లోకేష్ ప్రతిపాదనలకు కొరియా ప్రతినిధులు కూడా సానుకూలంగా స్పందించారు.